అసలు మీరు మారుమూల ఏజెన్సీ ప్రాంతం నుంచి ఇంత దూరం వచ్చిండ్రు. కొంత నాకు పట్టణంలో పెరగడం వల్ల కొంత దాన్ని బట్టి నాకు ఎంతో అంత గ్రాస్ప్ చేసుకొని ఇంత దూరం అంటే వచ్చాను. 2026లో కూడా ఇప్పటికీ కరెంట్ లేని గ్రామాలు ఉన్నాయి, స్కూల్ లేని గ్రామాలు ఉన్నాయి, రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి. ఒక ప్రెగ్నెంట్ లేడీని తీసుకురావడం కోసము వాళ్ళ పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు. అంటే అక్కడికి ఇప్పుడు మీ ఊరికి వెళ్ళే ప్రాంతంలోనే 2-3 క్యాంపులు పెట్టిండ్రు. అందరు వెళ్తున్నారు, వస్తున్నారు. మావోయిస్టులు లేరంటున్నారు. మరి ఎందుకు రోడ్లు వేయట్లేదు? గ్రామాల్లో ఉండే ప్రజల కన్నా క్యాంపుల్లో ఉండే పోలీసు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు రోడ్లు వేయాలంటే అడవిని కాస్త అంటే అడవిలో ఉన్న సంపదను కనీసం పీసా గ్రామ సభలు పెట్టకుండా అనేకమైనటువంటి ఇసుక క్వారీలు కావచ్చు, లేకపోతే మైనింగ్ కావచ్చు, అన్నీ నడుస్తున్నాయి. ఈ నాయకులు అనే వాళ్ళు అమ్ముడుపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు కోసము జాతిని అమ్మడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి జాతి ఎవరైతే వలస గిరిజనేతరులు ఉంటారో వాళ్ళని ఆసరాగా చేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకుంటున్నారు ఈ ఆదివాసీలు అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శ ఉంది. గుర్తుపెట్టుకోండి, మన ఊళ్ళల్లో కానీ మన గ్రామాల్లో కానీ మన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఏ సంఘం ఎవరి కోసం పనిచేస్తుందని, ఎవరికి కాపలాగా వస్తుందని, ఎవరి దగ్గర. నమస్తే. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఎవరైతే ఆదివాసీలు ఉంటారో ఆదివాసీలు వెనకబడి ఉన్నారు, 2026లో కూడా వెనకబడే ఉన్నారంటూ కూడా అనేక వార్తలు, అనేక కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా ములుగు జిల్లా నుంచి, అదేవిధంగా మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన కొత్తపల్లి గ్రామం నుంచి ఒక వ్యక్తి ఎల్ఎల్బి దాకా వచ్చాడు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బి కంప్లీట్ చేసి తనదైన స్టైల్లో తన గలం విప్పుతూ ముఖ్యంగా ఈ సేవ్ మూసీ కావచ్చు, లేకపోతే అనేక ఉద్యమాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి అన్సర్ నాతో పాటు ఉన్నాడు. ఒకసారి మాట్లాడదాం. అన్సర్ నమస్తే. నమస్కారం. అసలు మీరు మారుమూల ఏజెన్సీ ప్రాంతం నుంచి ఇంత దూరం వచ్చిండ్రు. కొత్తపల్లి అనేది ఒక మారుమూల విలేజ్, అది ఛత్తీస్గఢ్కి ఇటు తెలంగాణకి మధ్యలో ఉండే విలేజ్ అది. అవును. అసలు అక్కడ నుంచి ఇంత దూరం ఎలా వచ్చారు? కనీసం అక్కడ స్కూల్ ఉండదు, కరెంట్ ఉండదు, వాటర్ ఉండవు, ఏముండవు. అంత దూరం నుంచి మీ జర్నీ ఎలా ఉస్మానియా యూనివర్సిటీ దాకా, ఎల్ఎల్బి దాకా ఎలా వచ్చింది అసలు? మాది దుమ్మగూడెం మండలం. ఒక కరెక్షన్ ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెంలో వస్తుంది కొత్తపల్లి అనే గ్రామం. అంటే పూర్వంలో అటువైపు మీరు ఆబ్వియస్గా చెప్పినట్టు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఇంకా ఉంది అక్కడ. ఇంకా స్కూల్ అనేది ఒకటి ఉంది మనకు అక్కడ. 10th క్లాస్ వరకు అక్కడ చదువుకోవచ్చు. అది ఒక రెసిడెంట్ స్కూల్లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే విషయము, సో నేననే కాదు, నాలాంటి చాలామంది ఉన్నారు విద్యార్థులు. స్కూల్ వరకు చదువుకోగలరు, 10th వరకు చదవగలరు. అట్లా వన్స్ మనం 11th 12th వచ్చేసరికి కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కడైనా రెసిడెన్షియల్ కాలేజ్కి పోవాలా, ఇంటర్మీడియట్ కాలేజ్కి పోవాలా అనేది ఉంటుంది. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మా తల్లిదండ్రులు కొంత చదువుకున్న వాళ్ళు అనమాట ఊళ్ళో. నేను కొంత పట్టణం మాకు దగ్గరలో ఉంటుంది, భద్రాచలం అనేసి. కొత్తపల్లి నా నేటివ్ వస్తుంది అనే గ్రామం. సో కొంత నాకు పట్టణంలో పెరగడం వల్ల కొంత ఆ ఎక్స్పోజర్, కొంత అక్కడ చదివిన స్కూల్, దాన్ని బట్టి నాకు ఎంతో అంత గ్రాస్ప్ చేసుకొని ఇంత దూరం అంటే వచ్చాను కొంత. సో మీరు చెప్పినట్టుగా ఆబ్వియస్గా నాలాంటి వాళ్ళు చాలామంది విద్యార్థులు వెనకబడి ఉన్నారు. అంటే మా తల్లిదండ్రులు ఎంతో కొంత చదువుకున్నారు, ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి నాలాంటి పిల్లలు కొంతమంది ముందుకెళ్ళారు, కొంతమంది అలాగే ఉండిపోయారు. ఎవరైతే ఎంప్లాయ్మెంట్ లేని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఇంకా వెనకబడే ఉన్నారు. అయితే ముఖ్యంగా మనము ఆ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం అని మీరు లేవనెత్తారు కాబట్టి నేను చెప్తున్నాను. షెడ్యూల్ 5లో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో స్పెషల్గా ఒక జీవో ఉండేదండి, ఒక ఆర్డర్ ఉండేది పూర్వంలో. అది ఏంటంటే దానివల్ల ఎవరైతే అక్కడ నివాసితులుగా ఉంటారో, ఎవరైతే అక్కడే చాలా రోజులుగా అంటే తరతరాలుగా వస్తున్న ఇండిజినియస్ పీపుల్ ఉంటారో, ఆదివాసులు ఉంటారు ఈ దేశంలో, వాళ్ళ కోసం అనేసి ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది 2000 ఆ టైంలో. దాని ప్రకారం చూస్తే అక్కడున్న లోవర్ క్యాడర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ స్లాట్స్ ఉంటాయి కదా, అవన్నీ అక్కడున్న ఆదివాసులకి వచ్చేలాగా, హెచ్జిటి టీచర్స్ అయినా కానీ, ఆశా వర్కర్స్ అయినా కానీ, ఇంకా వివిధ ఫారెస్ట్కి సంబంధించిన ఉద్యోగాలు, అవన్నీ అట్లా వచ్చేవి. వన్స్ అది పోయిన తర్వాత కొంత ఎంప్లాయ్మెంట్లో లోటు ఉంది. తద్వారా చాలామంది ఇంకా అభివృద్ధికి దూరంగా బతుకుతున్నారు. అంటే కొంత ఇక్కడ కూడా మనం ఏం చెప్పాలంటే, కొంత గవర్నమెంట్కి సంబంధించిన ఆస్పిరేషన్స్ కూడా డిలే అవుతున్నాయి. ఆ డిలే అయ్యే క్రమంలో ఆదివాసులు నలిగిపోతున్నారని చెప్తాను నేను. ఇప్పుడు పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, అందరూ కూడా ఎన్నికల
హామీలు ఇస్తూ ఉంటారు అక్కడ ఎన్నికల ప్రచారంలో తిరిగినప్పుడు. అవునవును. పోడు భూములకు పట్టాలు ఇస్తాం, మీ ఊరికి రోడ్లు వేస్తాం, మీకు కరెంట్ ఇస్తాం అని చెప్పేసి అంటూ ఉంటారు. అవును. 2026లో కూడా ఇప్పటికీ కరెంట్ లేని గ్రామాలు ఉన్నాయి, స్కూల్ లేని గ్రామాలు ఉన్నాయి, రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు మీలాంటి యువత అంతా కూడా సిటీ వరకు వచ్చారు, ఎల్ఎల్బి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది లాయర్లు అయిన వాళ్ళు ఉన్నారు, అవును. అదేవిధంగా ఆదివాసీ సంఘాల నాయకులైన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఎందుకు ఈ ఉద్యమం మీరు పోరాటం చేస్తున్నారు తప్పించి కనీసం రోడ్లు కూడా ఎందుకు పడట్లేదంటే ఏ సమాధానం చెప్తారు? అవును, ఖచ్చితంగా ఇది డిబేటబుల్ క్వశ్చనే అండి. నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది చెర్ల ప్రాంతంలోనే, ఒక లోపల మారుమూల గ్రామంలో, ఇంకా ఇంటీరియర్ ఏరియా అది. అంటే ఒక ప్రెగ్నెంట్ లేడీని తీసుకురావడం కోసము వాళ్ళ పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు. అంటే అక్కడికి అంబులెన్స్ పోవడానికి కూడా దారి ఉండదు. మనం ఊర్లో మాట్లాడే రోడ్ల గురించి కావు, అసలు రోడ్డు, అసలు ఎగ్జాక్ట్లీ రోడ్డు పోవడానికి, అసలు రోడ్డు అని పిలువబడే అంటే ఆస్పెక్ట్లో లేని ప్రాంతం అది. అక్కడికి కూడా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ లేదు. మరి ఎడ్యుకేషన్ ఎట్లా వెళ్తుంది అక్కడికి? అదొక పాయింట్. అంటే ట్రాన్స్పోర్టేషన్ మీరు మాట్లాడుతున్నారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఎలక్షన్స్ టైంలో ఓట్ల కోసం వస్తారు, హామీలు ఇస్తూ ఉంటారు. పైగా పోడు భూములు అనేది చాలా, అది కూడా కొంత డిబేట్స్లో వస్తుంది, చట్టసభల్లో కూడా మాట్లాడుతూ ఉంటారు. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఛత్తీస్గఢ్ నుంచి ఎవరు వలస వచ్చారు, ఇక్కడ నుంచి ఎవరు వలసపోయారు, అది ఆదివాసులకి వర్తించదని మేము చెప్తున్నాం. ఎవరు వలస వచ్చారు, ఎవరు పోయారు, అది ఆదివాసీ ప్రాంతానికి వర్తించదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే పోడు భూములు అంటే వ్యవసాయం, అది క్రిటికల్గా మనం ఆలోచిస్తే అదొక ఒక గవర్నమెంట్ మిషనరీకి సంబంధించిన ఆస్పెక్ట్. అది ఎక్కడైతే అగ్రికల్చర్ ల్యాండ్ని ఎవరైతే కంట్రోల్ చేస్తుందో ఆ రెవెన్యూకి సంబంధించిన ఆస్పెక్ట్స్ అవి చూసుకోవాలి. అవి మీరు ప్రభుత్వం దానికోసం స్పెషల్ ఆర్డినెన్స్ పాస్ చేయాలి. ఒక కన్ఫ్యూజన్ ఉండకూడదంటే, ఒక రిస్ట్రిక్షన్ పెట్టాలంటే, ఒక బౌండరీని సెట్ చేయాలంటే ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలి. అది కాకుండా ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ లా అవుతుంది. దానికి రిజల్యూషన్ తీసుకొచ్చేలా ఉంటేనే మనం ఏమైనా చూసుకురావచ్చు. ఎందుకంటే ఫారెస్ట్ వల్ల కూడా, ఫారెస్ట్ లాస్ అవడం కూడా మనం ఏమి లైక్ మనం యాక్సెప్ట్ చేయట్లేదు. ఫారెస్ట్ లాస్ అవుతుంది. అండ్ ఆల్సో ఇన్ ఏ వే పోడు భూములు అనే సమస్య కూడా చాలా ఉంది. దానిపై వచ్చే ఫారెస్ట్ అధికారులు చేసే దౌర్జన్యం కూడా అట్లనే ఉంది. దాన్ని కూడా ప్రశ్నించడానికి యువత రెడీగా ఉన్నారు. అదో విషయం. ఇంకోటి మీరు అన్నారు, ఇంకోటి థర్డ్ పాయింట్ చెప్పారు మీరు, ఇది ఇట్లా నాయకులు ఉన్నారు, నాయకులు మరి ఏం పని చేయట్లేదు అనేసి. ఆబ్వియస్గా మంచి నాయకులు ఉన్నారు, గ్రామాల్లో ఉన్నారు, గ్రామ స్థాయిలో ఉన్నారు, క్షేత్ర స్థాయిలో ఉన్నారు, హైదరాబాద్లో కూడా ఉంటుంటారు. అంటే ఇంత దూరం వచ్చి కూడా పోరాటం చేయడానికి రెడీగా ఉన్నారు. సో వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే అఫ్ కోర్స్ అది మనం ఏదైనా చూడు, మన కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం 5వ షెడ్యూల్కి సంబంధించిన విషయాల గురించి మనం పోరాడగలం. మనము ఒక ప్రాజెక్టుల గురించి పోరాడట్లేదు, మనకు ఓవర్ డెవలప్మెంట్ గురించి పోరాడట్లేదు, ఒక మెగా సిటీ కావాలి, ఎయిర్పోర్ట్ కావాలి, ఒక రైల్వే స్టేషన్ కావాలని పోరాడట్లేదు ప్రజలు. అక్కడ ఉన్న భూమిని మీరు అక్రమంగా దోచుకోవద్దు, ఉన్న చట్టాలు మీరు అన్యక్రాంతం చేయొద్దు, అంటే చట్టాలని తూట్లు పొడిచేలాగా మీరు ప్రవర్తించొద్దు. అది గవర్నమెంట్ వ్యవస్థకు సంబంధించిన లెజిస్లేటివ్ పర్సన్స్ అయినా కానీ, పెత్తందారులైనా కానీ, ఇంకా వేరే కోణాల్లో చూసే యంత్రాంగపు వాళ్ళు చేసే ఆఫీసర్లైనా కానీ, ఉన్న చట్టాల్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా మీరు సక్రమంగా ఉంటే బాగుంటుంది. లేదంటే నాయకులు పోరాడుతూ ఉంటారు. ఎనీ హౌ ఇప్పుడున్న నాయకులు హోప్ఫుల్లీ నేను వెయిట్ చేస్తున్నాను, మనలాంటి యువకులు ముందుకొచ్చి ప్రశ్నిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఆబ్వియస్గా కొంత కరప్షన్కి గురయ్యే నాయకులు కూడా ఉన్నారు, నాయకుల్ని లొంగ తీసుకొని ఓట్ల కోసం వాడుకుండే రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. అంటే అపార్ట్ ఫ్రమ్ నాన్ ట్రైబల్ లాగా ఇన్సిడెన్సెస్ ఉన్నాయి. దానివల్ల కూడా అక్కడున్న ఆదివాసీ సమాజమైనా కానీ, అక్కడున్న అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజన సమూహాలైనా కానీ వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. కొంత మీడియేషన్ డిలే ఉంది. ఇప్పటి వరకు నేనేం చెప్తున్నా అంటే, ఈ మీడియేషన్ లాగా వర్తించింది ఎవరంటే ఆదివాసీ నాయకులు. అదే మీడియేషన్ ద్వారా చట్టాలు తీసుకొచ్చారు, అదే మీడియేషన్ ద్వారా లేని ఆస్పెక్ట్స్ కూడా ఇంప్లిమెంటేషన్ చేశారు. కానీ ఇప్పుడు డిలే అవుతుందంటే కొంత నాయకత్వం లోపం ఉంది ఆదివాసీ దాంట్లో. అయితే ఇప్పుడు భద్రాచలం కావచ్చు, లేకపోతే ములుగు కావచ్చు, ఈ ఏజెన్సీ ప్రాంతాలలో ట్రైబల్కి సంబంధించినటువంటి వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఉండాలి. అవును. ఇప్పుడు సీతక్క ఉంది, సీతక్క మినిస్టర్ అయింది. అవును. ఇప్పుడు భద్రాచలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు ఉన్నారు, గతంలో పొదం వీరయ్య ఉండే. వీళ్ళు కూడా ఆదివాసీకి సంబంధించిన వంటి వ్యక్తులే వీళ్ళు కూడా.
మరి వీళ్ళు ఆదివాసీ సమాజాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇప్పుడు సీతక్కేమో మంత్రి అయింది, అవును. ఈయన ఎమ్మెల్యే అయిండు. మరి వీళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? అక్కడ రోడ్లు కావచ్చు, అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అనేక ప్రాబ్లమ్స్ వీళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈ ఆదివాసీ సంఘాల నాయకులు కావచ్చు, లేకపోతే మీరు కావచ్చు, మీలాంటి వాళ్ళు కావచ్చు, వెళ్ళి అడగట్లేదా? ఇది గ్రేట్ పాయింట్ యాక్చువల్లీ. అవును, వాళ్ళు అడిగి ఇంప్లిమెంట్ చేసుకునే స్థితిలో ఉన్నారు, ఆ పాలసీ మేకింగ్ స్టాండ్స్లో ఉన్నారు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, టు బీ హానెస్ట్, ఎమ్మెల్యేలుగా ఉండి ఈవెన్ ఎంపీలుగా అయినా కానీ ఒక ఒక అంటే ఒక గ్యాప్ ఉంది, లీడర్షిప్ గ్యాప్ ఉంది. అదే దాన్నే ఊడిగం చేయడం అంటారు. అపార్ట్ ఫ్రమ్, అంటే నేను ఏ ఎమ్మెల్యేని తప్పుపడట్లేదు, ఏ మినిస్ట్రీని తప్పుపడట్లేదు. వాళ్ళు ఏంటంటే, సరే యాజ్ పర్ ఎలక్టరల్ పోలింగ్ వల్ల మనం చూస్తే ఎవరు ఓట్లతో గెలిచారు, మీకు ఎవరు నమ్మి మీకు ఓట్లు వేశారు, ఏ ఇష్యూని బేస్ చేసుకొని మీకు ఓట్లు వేశారు, మీరు ఆ ఇష్యూని ఎట్లా రిజాల్వ్ చేస్తారని మీరు మీ మీద నమ్మకం పెట్టి ఓట్లు వేశారు. దాన్ని బట్టి మీరు ఆలోచిస్తే మీరు అది చేస్తున్నారా లేదా, అది మీరు ఆత్మ పరిశీలన అంతర్లీనంగా చేసుకోండి, అది వేరే విషయం. కాకపోతే మీరు మిమ్మల్ని నమ్మి రిజర్వ్ కేటగిరీలో ఉన్న ఎస్టీ సీట్ నుంచి గెలిపిస్తే మీరు వాళ్ళకి న్యాయం చేయడంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? అది బేసిక్ క్వశ్చన్. అది పాపం వాళ్ళు వెనకడిగేస్తున్నారా, ముందడిగేస్తున్నారా పాపం జాతికి తెలియదు, అక్కడ అమాయకుల ప్రజలకి తెలియదు. ఎందుకంటే కొంత నిరక్షరాస్యత ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఆల్సో వాళ్ళు రోజువారీ పనిలో బిజీగా ఉంటారు, వాళ్ళకి చట్టాలు తెలియవు, లబ్ధి కూర్చే ఇంప్లిమెంటేషన్లు తెలియవు, రాజ్యసభలు తెలియవు, చట్టసభలు తెలియవు. ఆ రూపంగా కూడా వాళ్ళు అనేవేరుగా ఉన్నారు ప్రజలు. సో మీరు ఇంకో విషయం చెప్పినట్టు, మరి వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు అంటే పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకంటే దానికి రాజకీయ ప్రలోభాలకి చెందిన విశేషాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళు ప్రజల నుంచి పుట్టిన నాయకులు అయితే ప్రజల గురించి పుట్టేవాళ్ళు కదా, అంటే పోరాడేవాళ్ళు కదా. వీళ్ళు పార్టీల నుంచి వచ్చిన నాయకులు కాబట్టి పార్టీ ఎట్లా ఉంటే అట్లా, ఢిల్లీ నుంచి పిలిపిస్తే ఢిల్లీ మాట వింటారు, హైదరాబాద్ నుంచి పిలిపిస్తే హైదరాబాద్ మాట వింటారు. కానీ ములుగులో ఒక ప్రాంతం ఉంది, ఆ గ్రామంలో వచ్చిన మాట వినరు, కొత్తపల్లి నుంచి వచ్చిన మాట వినరు, చెర్ల నుంచి వచ్చిన మాట వినరు. అంటే ప్రజల మాట వినేవాడే ప్రజానాయకుడు కదా. పార్టీ మాటలు వింటూ, అఫ్ కోర్స్ పార్టీలో ఉండడం తప్పేం కాదు, కానీ పార్టీలో నీ స్ట్రెంత్ ఎంత, నీ వెయిట్ ఎంత, అంటే అది మీ దృష్టికి వదిలేస్తున్నాను. అది మారుమూల ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీదే కొత్తపల్లి విలేజ్ ఉంది, అది మావోయిస్టు కంచుకోటగా పిలువబడేటువంటి ప్రాంతం. అది ఒకప్పుడు మావోయిస్టులు ఉన్నారు, అందుకని మేము అభివృద్ధి చేయలేకపోతున్నాం, రోడ్లు వేయాలన్నా లేకపోతే ఏదైనా పథకం తీసుకురావాలన్నా దానివల్ల మాకు ఇబ్బంది అవుతుందంటూ కూడా మాట్లాడారు. ఇప్పుడు మావోయిస్టులు కనుమరుగే పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఎక్కడికక్కడ క్యాంపులు పెట్టిండ్రు. ఇప్పుడు మీ ఊరికి వెళ్ళే ప్రాంతంలోనే 2-3 క్యాంపులు పెట్టిండ్రు, అందరు వెళ్తున్నారు వస్తున్నారు, మావోయిస్టులు లేరంటున్నారు. మరి ఎందుకు రోడ్లు వేయట్లేదు? రోడ్లు అంటే కొత్తపల్లి, మారాయగూడెం, ఇంకా లోపలికి వెళ్తే అది ఇంటీరియర్ సిజిఐ ఏరియా అంటారు, ఛత్తీస్గఢ్. అక్కడ గ్రామాల్లో ఉన్న ప్రజల కన్నా క్యాంపుల్లో ఉండే పోలీసు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నిజంగా మాట్లాడాలంటే రోడ్ల విషయం కూడా మనం చూస్తే, ఇప్పుడు ఎవరైతే మావోకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ వ్యానిష్ అయ్యారని చెప్తున్నారు ప్రభుత్వ లెక్కల ప్రకారం, మార్చి 31. అంటే అభివృద్ధి కావాలనేసి అక్కడున్న లోకల్ వాళ్ళు కూడా అనుకుంటారు, ఆర్థికంగా బలపడాలి, విద్యాపరంగా వాళ్ళ పిల్లలకి చదువు రావాలని అనుకుంటారు. కాకపోతే ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు రోడ్ల గురించి మాట్లాడుతున్నారు, కానీ అక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే అడవుల ధ్వంసం, భూములు అన్యక్రాంతం కావడం, ఈ 2 అంశాలు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళు రోడ్లు వేయాలంటే అడవిని కాస్త, అంటే అడవిలో ఉన్న సంపదను దోచుకెళ్ళడం కోసం కాస్త రోడ్లు వేసుకోవాలి. వ్యవసాయ చట్టం సక్రమంగా వర్తిస్తుందంటే వర్తించట్లేదు. గ్రామసభ తీర్మానం చేసుకొని వీళ్ళు రోడ్లు వేయించాలా, అక్కడున్న ఖనిజ సంపదను దోచుకోవడం కదా, తీసుకొని అభివృద్ధిలో భాగం చేయాలా, అక్కడ క్లారిటీ లేదు గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానీ లోకల్లో ఉన్న స్టేట్ గవర్నమెంట్స్కి అయినా కానీ. అట్లా అభివృద్ధికి దూరంగా ఉన్నారు. ఇన్ కేసు వాళ్ళకి అభివృద్ధి కావాలంటే వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దిస్ పోలవరం ప్రాజెక్ట్ అని ఉంది. 2005 అరౌండ్ 10 ఆ టైంలో ఇట్స్ వెరీ ఒక సిచ్యువేషన్ అనమాట. ఎట్లా చెప్పాలంటే వలసవాదకి అది దారి తీసే సిచ్యువేషన్. డబ్బులు ఇవ్వడం, అంటే ఫెయిర్ కంపెన్సేషన్ 2013 యాక్ట్ ప్రకారం అట్లా ఇవ్వడం, ఇచ్చి రీహాబిలిటేషన్ కోసం వేరే చోట పంపడం. అంటే ఒక ప్రాజెక్ట్ కట్టడం కోసము ప్రజల్ని అంటే అక్కడ నుంచి తరిమేయడం. నేను తరలించడానికి తరిమేస్తేనే ఒక ప్రాజెక్ట్ కట్టగలరా, ఆ ప్రాజెక్ట్ కడితే ఎవరికి ఉపయోగం,
నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నా పోలవరం అనేది. అండ్ ఆల్సో అలాంటి ప్రాజెక్టులు చాలా ఉంటాయి. ఇన్ కేస్ ఒక ఊర్లో అభివృద్ధి జరగాలంటే అక్కడ ఏదో డిస్ట్రక్షన్ జరగాలి, జరిగితేనే మీకు డెవలప్మెంట్ వస్తుంది అంటున్నారు. కానీ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ దూరంగా ఉంది. ఆ అభివృద్ధిలో భాగం కాండి ఊర్లో ఉన్న ప్రజలు, ఆ మండలంలో ఉన్న ప్రజలు. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ని మీరు సమతులంగా తీసుకెళ్తూ ఆ ప్రజా అభివృద్ధిని కలిసి తీసుకెళ్తే అక్కడ ఉన్న ఊర్లు డెవలప్మెంట్ అవుతాయి, ప్రజలు డెవలప్మెంట్ అవుతారు. అది మిస్ అవుతుంది. సో ఇప్పుడు రోడ్లు అనేవి వేస్తారు, ప్రభుత్వాలకు ఉపయోగపడితేనే వేస్తారు. ఇప్పుడు మా ఊరికి 2 సార్లు వస్తుంది బస్సు, 2 సార్లు వస్తుంది, పొద్దున వస్తుంది, సాయంత్రం వస్తుంది. మొన్నటి వరకు రాలే బస్సు. ఎందుకంటే అక్కడ ప్రాంతము కొంత ఇంటీరియర్ గా ఉంటుంది, జనాలు ఎవరు రారు, బస్సులు ఎక్కరు అనేసి. అదో వేరే ఇష్యూ. ఇంకోటి ఏంటంటే రోడ్లు అనేవి చాలా క్రిటికల్ గా ఉన్నాయి. నేను రోడ్ల గురించి స్ట్రెస్ చేస్తున్నా అంటే దెర్ ఈజ్ సంథింగ్ బిహైండ్ ఆఫ్ దట్. రోడ్లు అనేవి ఆషామాసికి వేయరు. వేస్తున్నారంటే దాని వెనకాల ఏదో ఉంది. ప్రభుత్వానికి లబ్ధి కూరేదో, ఏ బిజినెస్ మ్యాన్కి లబ్ధి కూరేదో ఉంది. కానీ ప్రజలకి లబ్ధి చేసే విశేషమైతే అంశం అయితే రాలేదు అని నేను అనుకుంటున్నాను. రోడ్డు అనే విషయం కాదు, అక్కడున్న ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అయినా కానీ, పిల్లలకి మంచి సరైన విద్య అందించే విషయంలో అయినా కానీ, ఇంకా వేరే బేసిక్ నెసెసిటీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో దొరికే కొన్ని లగ్జీరియస్ ఆస్పెక్ట్స్ అక్కడ దొరకవు. వాళ్ళకి కావాలని కూడా అనుకోరు, ఎందుకంటే దే ఆర్ హ్యాపీ వాట్ దే ఆర్ హ్యావింగ్. ఇక్కడున్న తలనొప్పులు తీసుకొని అక్కడ పెట్టే వాటి మీద వాళ్ళు ఏం ఆలోచించట్లేదు. వాళ్ళకి కావాల్సింది బేసిక్ నెసెసిటీస్, విద్య, వైద్యం, రోడ్లు సక్రమంగా ఉంటే లేవు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ భద్రాచలం నుంచి వాచేరి వెళ్ళే దారి, అక్కడ మన ఎదురుగుట్టల దగ్గర చూడండి, రోడ్లు చూడండి, ఇట్లా ఉంటుంది, ఒకేసారి ఇట్లా డివేట్ అవుతుంది. ఐ మీన్ రోడ్ అంతా ఒక స్లాబ్ లో ఉండదు. ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇప్పుడు 2-3 రోజుల్లో వర్షం ఉందని చెప్తున్నారు. ఈ వర్ష ధాటికి ఎట్లా ఉంటుంది, రోడ్లంతా సబ్మర్జ్ అవుతాయి. ఒకవైపు నీళ్లు రోడ్ల మీదకి వస్తాయి, ఇక్కడున్న దారి బురదగా ఉంటుంది. ఒక ఎమర్జెన్సీ క్రిటికల్ సిచ్యువేషన్లో ఒక అంబులెన్స్ ముందుకెళ్ళాలంటే ఎట్లా పోవాలి అంటే ఎదురు దగ్గర ఉన్నోడు భద్రాచలం నుంచి పోవాలా, మళ్ళీ తిరిగి అటు ఇటు తిరిగి వాజేరు నుంచి పోవాలా, ఆ బ్రిడ్జ్ ఎక్కి మళ్ళీ అటు ములుగు అంటే జిల్లా దాటుకుని పోవాలా. అంటే చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక్కడ రోడ్లు విషయం చాలా దౌర్భాగ్య స్థితి. లారీలు తిరుగుతున్నాయి, ఇసుక సంబంధించిన ఒక సోకాల్ దోపిడీలు కూడా జరుగుతున్నాయి. ఇల్లీగలారిటీస్ అంటారు కదా, అవి కూడా జరుగుతున్నాయి. సో అవన్నీ కంట్రోల్ చేయాలంటే దేర్ మస్ట్ బి యాక్ట్, ఒక ఆర్డినెన్స్ ఉండాలి, ఒక జీవో పాస్ అవ్వాలి. అలాంటివి ఏమి దృష్టిలో పెట్టి ఈ ప్రభుత్వాలు ముందుకు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు, అక్కడున్న ప్రజలు, ఆ ప్రజల వల్ల వాళ్ళకి ఉపయోగం లేదు, ప్రజల ఓట్ల అవసరం లేదు. ఎందుకంటే రిజర్వ్ కాన్స్టిట్యున్సీ, మనం ఒక ఎమ్మెల్యేని కొన్నిట్లా పడేస్తే వాడే పనిచేస్తాడు, వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఎవరుండరు, మళ్ళీ అంటే వాళ్ళు వచ్చేవారికి అన్లెస్ అంటే. సో అలాంటి విశేషాలు ఉన్నాయి. ఇప్పుడు నీలాంటి చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఆదివాసీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ లాయర్లు అయిన వాళ్ళు ఉన్నారు, పొలిటీషియన్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఆదివాసీ సంఘాల నాయకులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మీరందరూ ఎందుకు ఆదివాసీల సమస్యల మీద ఎందుకు పట్టించుకోవట్లేదు అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు చాలా మంది ఆదివాసీ సంఘాల నాయకులు ఉన్నారు, అంటే నేను పేర్లు మెన్షన్ చేయను, కొంతమంది ఇసుక కాంట్రాక్టర్లుగా మారుతారు, కొంతమంది రోడ్డు కాంట్రాక్టర్లుగా మారుతారు, లేకపోతే కొంతమంది పొలిటికల్ ఎజెండా పెట్టుకుని ముందుకెళ్తారు. మరి ఆదివాసీల సమస్యల గురించి ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు మీరు ఆదివాసీ సమాజం నుంచి వచ్చిన వాళ్ళు, మీరంతా కూడా ఆదివాసీ సమాజానికి మేలు చేస్తామని మాట్లాడతారు. మరి ఏం మేలు చేశారు ఇప్పటి వరకు మీరంతా? చరిత్రాత్మకంగా కొన్ని విప్లవాత్మకమైన మేలు జరిగింది జాతికి. అఫ్ కోర్స్ మన సంఘాలు ఉన్నాయి, నా దగ్గర సంఘమే ఉంది, నా సంఘమే ఉంది అనుకున్నాం, అది పనిచేస్తుంది. 20 ఏళ్ళగా జాతికి సంబంధించిన ఉద్యోగాల విషయంలో పనిచేస్తుంది, రెసిడెన్షియల్ హాస్టల్స్ గురించి పనిచేస్తుంది. సో కాల్డ్ ఉమెన్ ట్రాఫికింగ్ అవుతా ఉంటే కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఆ ఉమెన్ కూడా మళ్ళీ అంటే రెసిడెంట్కి తీసుకొచ్చేలాగా, వాళ్ళ ఏరియాకి తీసుకొచ్చేలాగా కూడా ప్రలోభాలు చేస్తూ ఒత్తిడి తీసుకుంటూ ప్రభుత్వాలని నడిపించిన సంఘాలు కూడా ఉన్నాయి. భూ పోరాటాలు చేసిన సంఘాలు ఉన్నాయి, ప్రాజెక్టులకి వ్యతిరేకంగా పోరాడిన సంఘాలు ఉన్నాయి. వైద్యానికి దూరంగా ఉన్న, కనీసం పాము కాటుకు కూడా మెడిసిన్ ఇవ్వలేని స్థితిలో ఉన్న సిచ్యువేషన్లో కూడా మంచి వైద్యం కావాలనేసి ఒక ఫస్ట్ ఎయిడ్ దగ్గరలో ఉండేలాగా, ఒక ఈజీ బేసిక్ నెసెసిటీస్, హెల్త్ నెసెసిటీస్ దొరికేలాగా పోరాటం చేసిన సంఘాలు ఉన్నాయి. అంటే సంఘాలు ఉన్నాయి కాబట్టి చాలా సంఘాలు ఉన్నాయి. నేను ఒక విషయం చెప్పాలంటే ఇంటికో సంఘం ఉంది ఆ ఏరియాలో, కాకపోతే నిజాయితీగా పనిచేసే సంఘాలు కొన్నే ఉన్నాయి. వాళ్ళు నిజాయితీగా పనిచేస్తే వాళ్ళ మీద బురద వేసి, వాళ్ళ మీద ఇంకేదో పేర్లు పెట్టి వాళ్ళని జాతికి దూరం చేసే పని జరుగుతుంది. కానీ నిజంగా జాతి కోసం పనిచేసే సంఘాలు, జాతి అభివృద్ధి కోసం చేసే సంఘాలు
అసలు జాతిని నమ్ముకొని జాతి కోసము ప్రాణాలు అర్పించే సంఘాలు లేవు, అవి తగ్గిపోతున్నాయి. కాకపోతే ఇప్పుడు జెన్జీ అంటున్నాం కదా, అఫ్కోర్స్ ఆదివాసీలో కూడా చదువుకునే యూత్ ముందుకు వస్తున్నారు. ఐ బీన్ కాంటాక్టింగ్ విత్ మెనీ యంగ్ పీపుల్ ఓవర్ దేర్. వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు, వాళ్ళు కూడా ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఒక తెగ భారత రాజ్యాంగంలోనే అతి చిన్న రాజ్యాంగం 5వ రాజ్యాంగం, 6వ రాజ్యాంగం. 6వ రాజ్యాంగం ఈశాన్య రాష్ట్రాలకి వర్తిస్తుంది. 5వ రాజ్యాంగము వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్కి ఏరియాకి సంబంధించిన ప్రాంతాలు. అండ్ ఆల్సో మీకు విషయం చెప్తాను, ఆ ప్రాంతాల్లో కూడా ఏమైనా తీసుకురావాలన్నా, అభివృద్ధి చేయాలన్నా ఖచ్చితంగా తీర్మానాలు జరగాలనేసి ఉంటుంది సిచ్యువేషన్. అలాంటి తీర్మానాలు అప్పుడు జరిగినప్పుడు ఎలాంటి పర్మిషన్స్ ఉండవు. ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చి అక్కడ కూర్చున్నా పనులు జరగవు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చి అక్కడ కూర్చున్నా పనులు జరగవు, అన్లెస్ అంటే అక్కడున్న ఊరు వాళ్ళు ఒప్పుకుంటే తప్ప. అంత పకడ్బందీ ఒక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల గురించి పోరాడడం కోసం చాలా నాయకులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాకపోతే వాళ్ళ ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్ ప్రకారం, ఇప్పుడున్న మోర్ అడ్మినిస్ట్రేటివ్ని అర్థం చేసుకోవడానికి ఫెయిల్ అవుతున్నారు, దానివల్ల వెనకబడుతున్నారు. కాకపోతే యూత్ అయితే రెడీగా ఉన్నారు. వాళ్ళని మనం అక్యుములేట్ చేస్తే, అంటే వాళ్ళందరినీ కలుపుకుంటూ సమీకృతంగా పోరాడడానికి రెడీగా ఉన్నాం మనం కూడా. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్, బట్ కొంత కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్, కొంత అండర్స్టాండింగ్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం పోరాటం చేసేది ఒక వ్యవస్థ. ఎలాంటి వ్యవస్థ అంటే భారతదేశంలో ఉన్న వివిధ కోణాల్ని పరిశీలించే వ్యవస్థ. కాకపోతే ఆ కోణాల్లో ఎట్లాంటి రంగులు దిద్దాలి అంటే, జ్వరం వచ్చిన వారికి జ్వరం మందే ఇవ్వాలి, ఇంకేమన్నా తలనొప్పి వచ్చిన వారికి తలనొప్పి మందులు ఇవ్వాలి, కానీ రివర్స్ ఇవ్వకూడదు. సో 6వ షెడ్యూల్లో అయినా 5వ షెడ్యూల్లో అయినా కానీ అక్కడున్న వివిధ పరిస్థితులకు తగ్గ వివిధ ఆస్పిరేషన్స్ ఉంటాయి, కాన్స్టిట్యూషనల్ గోల్స్ ఉంటాయి. అవి ఫుల్ఫిల్ చేయాలి. అవి చేయకుండా సోకాల్ రాజకీయ లబ్ధి కోసము బయట నాన్ ట్రైబ్ ఆర్గనైజేషన్, నాన్ ట్రైబ్ పొలిటికల్ పార్టీస్, నాన్ ఇండిజినియస్ పొలిటికల్ పార్టీస్ వచ్చి ఇక్కడ వర్క్ చేస్తూ ఇక్కడ ప్రజల్ని కళ్ళబూర్చి, అంటే వాళ్ళ కళ్ళ ముందే ఒక అన్యాయం చేస్తూ కప్పిపూడ్చేలాగా పనులు తీసుకొస్తే ఖచ్చితంగా ప్రజలు తిరగబడడానికి రెడీగా ఉన్నారు. ఇంకో విషయం కూడా చెప్తాను, ఇఫ్ ఐఎమ్ నాట్ టేకింగ్ లాంగ్ టైం, బట్ ఇది చూడండి, ఈ దేశంలో భారతదేశం రాకముందే షెడ్యూల్ ప్రాంతాల్లో చట్టాలు ఉన్నాయి, డిస్ట్రిక్ట్ యాక్ట్స్ ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళే యాక్ట్లు ఇచ్చారు మనకి. 1917లో అయినా కానీ 1884లో అయినా కానీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అప్పటి నుంచే చట్టాలు ఉన్నాయి. ఎందుకు? ఆ ప్రాంతంలో ప్రజలు అంటే అడ్మినిస్ట్రేషన్ వీలుగా లేదు ఆ ప్రాంతాల్లో. మీరు చూడండి, అబూజ్మాడ్ ప్రాంతమైనా కానీ, ఇప్పుడు మనం అల్లూరి సీతారామరాజు గారు చేసిన ఆ ప్రాంతమైనా కానీ, ఆ దట్టమైన దండకార్యం అంటారు కదా, ఆ ప్రాంతంలో ఏ బ్రిటిష్ వారు ముందుకు పోలేడు. పోయినా కూడా అక్కడున్న మనుషులు గెరిల్లా టెక్నిక్స్ కానీ అక్కడున్న నైపుణ్యంతో వాళ్ళు తాకిడిని తట్టుకోగలరు, అంటే రిటాలియేట్ అవ్వగలరు, చాలా ఫైట్ చేయగలరు. దాన్ని అడ్మినిస్ట్రేషన్ని ఆపేసి, లేదు వీళ్ళ భూముల జోలికి వస్తే వీళ్ళు తిరగబడతారు, వీళ్ళ ప్రకృతి జోలికి వస్తే వీళ్ళు తిరగబడతారు, వీళ్ళని అట్లనే డిస్టర్బ్ చేయకుండా ఉంటే మిగతావి మనం చూసుకోవచ్చు, వీళ్ళని వేరేగా మనం వీళ్ళతో అసలు కాంటాక్ట్లో అవసరం లేదు, అడ్మినిస్ట్రేషన్ ఇద్దాము, కాకపోతే వీళ్ళ భూముల జోలికి రాకూడదు అనేసి అప్పట్లోనే షెడ్యూల్ డిస్ట్రిక్ట్ యాక్ట్స్ అని ఉంటాయి. అప్పట్లోనే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు. బ్రిటిష్ వాళ్ళు తెచ్చినప్పుడు ఎంతో ప్రయత్నాలు జరిగాయి. బీర్సా ముండా అని ఒక నార్త్ ఇండియాలో ఒక ట్రైబ్ ఉంటాడు, జార్ఖండ్కి తెగకి చెందిన ట్రైబ్. ఆ ట్రైబ్ పోరాడితే ఫలితంగా టెనెన్సీ యాక్ట్ వచ్చింది 1907లోనే. ఎప్పుడు అంటే పోరాటం చేస్తేనే చట్టాలు వస్తున్నాయి. మీరు హిస్టరికల్గా చూసినా కూడా కొమరం భీం ఆత్మ బలిదానం చేసుకుంటేనే నిజాం ప్రభుత్వానికి, ఈ సామ్రాజ్యవాదపు ప్రభుత్వానికి కలిసి వాళ్ళ రెండింటిని పోరాటంగా ఒక స్ఫూర్తిదాయకంగా ప్రజల్లో నింపి యుద్ధం చేసిన తర్వాతనే ఇక్కడ ఫస్ట్లీ చట్టాలు వచ్చాయి. అప్పుడు హైమండ్ డార్ఫ్ అని ఒక శాస్త్రవేత్త వచ్చి, ఆంథ్రోపాలజిస్ట్ వచ్చి, ఆస్ట్రియా ఐ గెస్, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మొత్తం డీటెయిల్గా పైన మహారాష్ట్ర ఆ ఏరియా నుంచి కింద ఖమ్మం వరకు అంటే చాలా ట్రైబ్స్ని చదివి సో వీళ్ళకి భూమి మీద హక్కు ఉండాలి, వీళ్ళ భూమి జోలికి ఎవరు రాకూడదు. అండ్ ఆల్సో ఆంథ్రోపాలజికల్గా దే ఆర్ ఇండిజీనియస్, బయట సమాజానికి బయట దేశానికి వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళు ఎక్కడ ఉంటారో అదే వాళ్ళ దేశం, అదే వాళ్ళ ఊరు, దాన్ని డిస్టర్బ్ చేస్తే వీళ్ళు ఖచ్చితంగా రిటాలియేట్ అవుతారు. అదే కోణంగా వీళ్ళు అబ్జర్వ్ చేస్తే, మీరు సినారీ కూడా అబ్జర్వ్ చేస్తే బిర్సా ముండా నుంచి, కొమరం భీం నుంచి,
పాలవంచ మన ఏరియాలోని అది సోయం గంగూలీ అనేసి ప్రతి ఒక్కరు భూ పోరాటాల్లో బలైన వాళ్ళే, ఆత్మగౌరవ పోరాటాల్లో బలైన వాళ్ళే. సో అంటే ఏ ప్రభుత్వం అయినా కానీ ఎవరైనా కానీ ఆదివాసీ సమస్యలు అర్థం చేసుకోకుండా వాళ్ళ జోలికి వస్తే ఖచ్చితంగా వాళ్ళు పోరాడడానికి రెడీగా ఉంటారు. ఆ స్ఫూర్తిని మనం కొనసాగించడానికి కూడా రెడీగా ఉన్నాం. కొంత అడ్మినిస్ట్రేటివ్ లోపల వల్ల ఇప్పుడున్న నాయకులు డిలే అవుతున్నారు, డిలే చేస్తున్నారు అర్థం కాక. కానీ యువతగా కొంత అవగాహన పెరుగుతుంది, చట్టాల మీద అవగాహన వస్తున్నాయి, వ్యవస్థల్ని మేము చూస్తున్నాము, ప్రశ్నించే స్కోప్ దొరుకుతుంది మీడియా మిత్రులైనా కానీ ఇట్లా హెల్ప్ చేయడం వల్ల, సపోర్ట్ చేయడం వల్ల. సో మేము రెడీగా ఉన్నాం పోరాడడానికి. ఇప్పుడు మేము పోరాటం చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి మీరు అంటున్నారు. 5th షెడ్యూల్ ఏరియాలో కనీసం పీసా గ్రామ సభలు పెట్టకుండా అనేకమైనటువంటి ఇసుక క్వారీలు కావచ్చు, లేకపోతే మైనింగ్ కావచ్చు, అన్నీ నడుస్తున్నాయి. మరి ఏ ఒక్క ఆదివాసీ సంఘాల నాయకుడు కావచ్చు, లేకపోతే మీలాంటి చదువుకున్న వాళ్ళు కావచ్చు, కనీసం ఒక వీడియో కూడా ఎందుకు రిలీజ్ చేయలేకపోతున్నారు? మీరు చెప్పింది నేను వాస్తవం 100%. నాయకుల్లో కూడా నాయకులు అని చెప్పను, దే ఆర్ జస్ట్ దళారుల కింద పనిచేసే ఒక చిన్న అంటే వాళ్ళని తప్పుపడట్లేదు. వాళ్ళ అమాయకులు, వాళ్ళు బానిసలుగా ఉంటున్నారో లేదా వాళ్ళకి ఒక లైన్ మెన్ లాగా ఉంటున్నారో అది వేరే విషయము. ఈ నాయకులు అనే వాళ్ళు అమ్ముడుపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు కోసము జాతిని అమ్మడానికి రెడీగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి జాతి స్ఫూర్తి లేదు కాబట్టి. ఇంకో విషయము, ఇసుక ర్యాంపు గురించి మనం మిగతా క్వారీల గురించి మనం ఆలోచిస్తే అఫ్కోర్స్ సభలు జరగట్లేదు, తీర్మానాలు జరగట్లేదు, జరిగినా కూడా అవి సో కాల్డ్ దొంగ సంతకాలు అని చెప్పొచ్చు. అంటే ఇంకో విషయం, ఊర్లో ఉన్న పెద్దలకు కూడా మోస్ట్ ఆఫ్ ది పెద్దలకి అపార్ట్ ఫ్రమ్ మా ఏరియా, నేను గొప్పగా చెప్పుకుంటా, మా ఏరియాలో ఉన్న ప్రజలు చాలా చైతన్యపరులు. ఇప్పుడు వస్తున్న ఏదో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, దాని గురించి చర్చ చేస్తున్నారు మా ఏరియాలో. అంటే మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే, ఈ దళాలకి, ఈ పెట్టుబడి వర్గాలకి, ఈ పెత్తందారులుగా ఉన్న కులస్తులకి కొంతమంది సోకాల్ వాళ్ళు బానిసలు అయ్యారు. చిల్లర ఏరుకొని ఎన్నో లక్షల రూపాయలు వాళ్ళకి తాకట్టు పెడుతున్నారు. పాపం అవి లక్షల రూపాయలు అని కూడా వాళ్ళకి తెలియవు. అలాంటి అమాయకంలో ఉన్నారు పాపం. అది అమాయకత్వం. అదే అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని ఎందరో రాజకీయంగా లబ్ధి పొందుతున్నారు, భూములు లాక్కుంటున్నారు. దానివల్ల నష్టం అనేది కూడా పాపం వాళ్ళకి తెలియదు. కానీ ఎంతో అంత దే విల్ రియలైజ్, బట్ ఆ లోపు నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని మనం కొంత మిటిగేట్ చేయడం కోసం, కొంత రెసిస్ట్ చేయడం కోసము యువతగా మేము ముందుకు వస్తున్నాం. ఇంకో విషయం ఎట్లా అంటే, అఫ్కోర్స్ ఇంకో రోడ్డు విషయంలో కూడా ఇసుకకి సంబంధించినప్పుడు కూడా చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మీరు అంటున్నారా, కొంతమంది వీడియోలు పెట్టారు, ఇట్లా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, మేము రాస్తారోక బంద్ చేస్తాము, మీరు ఆఫీసర్లు పిలుచుకుంటారా, కలెక్టర్ని పిలుస్తారా, ఐఏఎస్ ఆఫీసర్లు పిలుస్తారా, మేము కదలము అనేసి వాళ్ళు అంటే స్ట్రాంగ్గా నిలబడిన క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. ఇక్కడ ఇసుక ఎలాంటి రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా తీసుకెళ్తున్నారు, ఎక్కువ అంటే అధికంగా తీసుకెళ్తున్నారని మాట్లాడే నాయకులు కూడా ఉన్నారు. డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీరు పనిచేసే నాయకులు ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి నిస్సాయిత స్థితిలో ఉన్నప్పుడు ఎవరు చూపించినా దారిలో పోవడానికైనా రెడీగా ఉంటారు కదా, అలా కొంతమంది నాయకులు ఉండిపోయారు. పాపం అడ్మినిస్ట్రేషన్ అర్థం కాక ఎట్లా కౌంటర్ చేయాలి, ఒక పొలిటికల్ ఎఫ్ఐఆర్ని ఎట్లా కౌంటర్ చేస్తూ ప్రెజర్ చేసి మన పనులు మనం చేయించుకోవాలి. మన గ్రామానికి కానీ, మన పట్టణానికి కానీ, మన ప్రాంతానికి కానీ ఎట్లాంటి అభివృద్ధి ఫలాన్ని తీసుకొచ్చి ప్రజల్ని శ్రేయస్సు పరిచే ఆస్పెక్ట్ని మనం తీసుకురావాలని దాని మీద ఫెయిల్ అవుతున్నారు వాళ్ళు. దానికి కారణం అడ్మినిస్ట్రేషన్ని అర్థం చేసుకోకపోవడమే, రాంగ్ అర్థం చేసుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు మనము అది ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనొచ్చు, ఎక్స్పోజర్ అనొచ్చు. కాకపోతే ఇప్పుడున్న యువకులుగా మేము రెడీగా ఉన్నాం అదంతా రీఅవేర్ చేయడానికి. ముఖ్యంగా ఈ ఏజెన్సీ ప్రాంతాలలో ఎవరైతే వలస గిరిజనేతరులు ఉంటారో వాళ్ళని ఆసరాగా చేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకుంటున్నారు ఈ ఆదివాసీలు అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శ ఉంది. తెలుసా మీకు అసలు అది? డబల్ అప్ స్టైర్ వేసినా, లేకపోతే వాళ్ళు ఏదైనా వ్యాపారాలు చేసినా వీళ్ళందరూ వలస గిరిజనేతరులు, వీళ్ళు ఈ ఏరియాలో ఉండడానికి వీళ్ళకి అసలు అర్హతే లేదు అంటూ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారంటూ పెద్ద ఆరోపణ ఉంది. అవును, ఆరోపణ నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. నిజం చెప్పాలంటే చాలా తప్పు. మనకి యాజ్ పర్ మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సైట్ ఎక్కువ హైట్ పెరుగుతున్నా కానీ, ఎక్కువ వేస్తున్నా కానీ గో ఆన్ కంప్లైంట్. అక్కడున్న రీజనల్ ఆఫీసర్కి కంప్లైంట్ చేయాలి. తహసీల్దార్ ఉంటారు, తహసీల్దార్ నుంచి నువ్వు కలెక్టర్ వరకు పోవచ్చు. కంప్లైంట్ చేయకుండా మీరు ఒక లా అంటే డ్యూ ప్రాసెస్ని ఫాలో అవ్వకుండా, అంటే డ్యూ ప్రాసెస్ ఎట్లాంటి అడ్మినిస్ట్రేషన్ చేస్తుందో అది ఫాలో అవ్వకుండా, మీరు ఒక లీగాలిటీ గ్రౌండ్స్ మీద పోకుండా అట్లా వసూలు చేయడం, వాళ్ళని భయాందోళనకి తీసుకొచ్చి వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకోవడం చాలా తప్పదు.
జాతికి తప్పు పేరు వస్తుంది. నేను చెప్తున్నా, అంటే సో కాల్ పర్సన్స్ చేస్తూ ఉంటారు వసూలు చేయడం కానీ డబ్బులు తీసుకోవడం కానీ తప్పది. అంటే అది ఎట్లా సాధ్యం? అది జాతి పేరు చెప్పుకొని సంఘం పేరు చెప్పుకొని డబ్బులు వసూలు చేస్తారా? మీరు రిజిస్ట్రేషన్లు అందుకే చేస్తారా? గుర్తుపెట్టుకోండి, మన ఊళ్ళల్లో కానీ మన గ్రామాల్లో కానీ మన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు ఏ సంఘం ఎవరి కోసం పనిచేస్తుందని, ఎవరికి కాపలాగా వస్తుందని, ఎవరి దగ్గర ఎంత వసూలు చేస్తే ఆ వసూలు చేసింది ఎవరికి ఉపయోగపడుతుందని. ఖచ్చితంగా ఎలాంటి సంఘాలు అంటే ఖచ్చితంగా బాయ్కాట్ చేస్తారు ప్రజలు, గుర్తుపెట్టుకోని చెప్తున్నా నేను, వాళ్ళకి కూడా ఎవరైనారు కానీ అది చాలా తప్పు విషయం అండి. డబ్బులు వసూలు చేయడము అంటే భయభ్రాంతులు గురి చేయడము నాన్ ట్రైబల్స్ అనేది చాలా తప్పు విషయం. ఏమంటే లా ప్రకారంగా పోరాడదాం. భూమి అన్యక్రాంతం చేస్తున్నారా, ఖచ్చితంగా ఒక కేసు పెడదాము, పిటిషన్స్ని పాస్ ఆన్ చేద్దాము, అట్లా పోరాడదాము. కానీ రైవలరీ ఉండకూడదు. ఇక్కడ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఉంటాయి దేనికైనా. ఒక మనిషిని ఇంకో సాటి మనిషిగా గౌరవించాలి. ఏ మనిషి అయినా ఆ మనిషి మనకు ఆటంకం కలిగిస్తున్నారంటే మనకి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు యూజ్ చేసుకుని ఆ మనిషిని మనం కొంత దూరం పెడతాం. కానీ మనమే కొడతాం అంటే ఎట్లా చెప్పు? వారు చేసేది తప్పు, మనం చేసేది తప్పు. మనం దాడికి ప్రతి దాడి తప్పు అంటే సమంజసం కాదు కదా. సో న్యాయపరంగా పోవడమే అత్యున్నత దారి, అంటే మంచి దారి అది. అట్లా పోతేనే బెస్ట్. కానీ ఇట్లా వసూలు రాజాలాగా పోవడము, ప్రజల్ని మోసం చేయడము అది చెల్లదు. యువకులుగా మళ్ళీ చెప్తున్నా, హ్యాజ్ అ యంగ్ యూత్ వీఆర్ వెరీ మచ్ గెట్ రెడీ టు ఫైట్ ఆల్ ద ఆడ్స్. మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసినా మిమ్మల్ని ప్రశ్నించడానికి రెడీగా ఉన్నాం. ఫైనల్గా ఆదివాసీ సమాజం కోసం, మీరు ఒక ఆదివాసీ బిడ్డగా ఆదివాసీ సమాజం కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో కావచ్చు? మీరు లా చేశారు, ఇప్పుడు అవునవును LLB అయిపోయింది మీది, ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? మరి ఆదివాసీ సమాజం అంతా వెనకబడి ఉంది, అవును, ఇలాంటి దోపిడీదారి వ్యవస్థ ఎక్కువ అవుతుంది, మీ కులంలోనే మీకు యూనిటీ లేదు, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? చాలా చేయాలన్నది నాకు కూడా. మనము హైదరాబాద్లో ఉండి చూస్తూ ఉంటాము, యూనివర్సిటీస్లో తిరుగుతూ ఉంటాము, పెద్ద పెద్ద ఫిలాసఫీలు అర్థం చేసుకుంటాము ఎంతో కొంత. అంటే గెటింగ్ బ్యాక్ టు ది రూట్స్ అంటే ఐ కెన్ అండర్స్టాండ్ హౌ వీ షుడ్ డూ సంథింగ్ ఫర్ అవర్ మన నేటివ్ ప్లేస్ కోసం అనేసి. ఆ విధంగా చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడున్న ప్రజానికానికి కావాల్సింది బేసిక్ ఆస్పెక్ట్స్ ఏంటి? విద్య, వైద్యం కదా. విద్య మీద దృష్టి పెడదాం. అంటే విద్య అయిపోయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ మీద దృష్టి పెడదాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కొన్ని. అక్కడ ప్రైమరీ స్కూల్ నుంచి అయినా కానీ ఇంకా హై స్కూల్ వరకైనా కానీ అక్కడ వచ్చిన టీచర్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్ చెప్పలేరు. అదొకటి ఉంది, డ్రాబ్యాక్ ఉంది, బికాస్ ఆఫ్ లోకల్ ఎంప్లాయ్మెంట్ అనేసి. ఇంకో విషయం ఏంటంటే దానికి కాంట్రడిక్షన్ లాగానే లోకల్ ఎంప్లాయ్మెంట్లో కూడా అక్కడున్న రెసైడింగ్ ట్రైబల్ పీపులే ఉండాలి యాజ్ పర్ సో కాల్ జీవో నెంబర్ 3 ఆర్డర్ ప్రకారం. అంటే దానికోసం మేము పోరాడతాం. ఇంకోటి అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇంకోటి ఎంప్లాయ్మెంట్ కోసం పోరాడతాం. అండ్ ఆల్సో వైద్యం కోసము వాళ్ళు ఇంత దూరం రావాలా, నిమ్స్ కోసం రావాలా, గాంధీ కోసం రావాలా, 350 కిలోమీటర్లు ఎట్లా వస్తారు చెప్పండి? రోడ్లు సరిగ్గా ఉండవు. సో అక్కడ లోకల్లోనే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది భద్రాచలంలో, ఇంకా అడ్వాన్స్ చేయాలని కోరుతున్నాం యాజ్ పర్ లా ప్రకారం. అంటే అక్కడున్న రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ అది ఉంది ఆస్పిరేషన్. పిల్లల్లో కూడా ఇన్ కేస్ ఆఫ్ యంగర్ జనరేషన్ కోసం నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇఫ్ దే ఆర్ గ్రోయింగ్ అప్, ఇక్కడున్న యాక్ట్స్ గురించి చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడున్న 170 యాక్ట్ అయినా కానీ, అక్కడున్న పెసా యాక్ట్ అయినా కానీ, ఇంకా వివిధ కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటి గురించి చెప్పాలని ప్రయత్నిస్తాను. అవి తెలుసుకుంటేనే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. మీ ఏరియాలో ఏం జరుగుతుంది, మీ ఏరియాలో నీకెవరు మంట పెడుతున్నారు, పొగ ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని ఆపాలంటే నువ్వేం చేయాలి అంటే ఎడ్యుకేషనల్ లోపంగా ఉన్న వాళ్ళని మనము కొంత లిటరేట్ చేస్తే దేర్ డెఫినెట్లీ దేర్ విల్ బి ఏ విజనరీ రివల్యూషన్ అనమాట. రివల్యూషన్స్ వస్తాయి, ఒక లాంగ్ టర్మ్ రివల్యూషన్స్ వస్తాయి, అది నమ్ముతున్నాను నేను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లోకల్లో ఉన్న సమస్యలు చూస్తే ఇసుకకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి, దానివల్ల ఎవరు ఎక్కువ లబ్ధి పొందుతున్నారు. కోల్కి సంబంధించిన ఓసీలు ఉంటాయి, అక్కడ కూడా డిస్ప్లేస్మెంట్లు అవుతూ ఉంటాయి. వాళ్ళకి కంపెన్సేషన్ ఎట్లా అందుతుంది, రీహాబిలిటేషన్ వల్ల వాళ్ళకి ఎట్లాంటి ఆస్పెక్ట్స్ అందుతాయి అనేది ఉంటుంది. ఇంకోటి వైద్యపరంగా హాస్పిటల్స్, ఇంకా విద్య ఆబ్వియస్గా అదే ఉంటుంది. ఇంకా జీవో నెంబర్ 3 అనే ఒక అంశం ఉంది, దాని గురించి కూడా మనం పోరాడుతున్నాము. ఎక్కడైతే లోకల్ రిజర్వేషన్ ఖచ్చితంగా 100% కాదు, అది ఫుల్ రిజర్వేషన్ ఇన్ లోవర్ గ్రౌండ్స్, అంటే లోవర్ లెవెల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్లో. ఇంకోటి ఏంటంటే వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ పర్సనల్గా మా భద్రాచలంలో ఒక లా కాలేజ్ పెట్టారని. అది ఎప్పటి నుంచో పోరాటం నడుస్తుంది ఇన్ రీసెంట్ టైమ్స్.
లా కాలేజ్ ఉండాలి. ఎందుకంటే ఒక లా ఇవన్నీ అందాలంటే, ఈ చట్టాలు ఇవన్నీ చదవాలంటే లా కాలేజ్ ఉండాలి కదా, చట్టం చెప్పే వాళ్ళు ఉండాలి కదా, మంచి పంతులు రావాలి కదా. అలాంటి ఒక కాన్సన్ట్రేషన్, ఒక చోట కాన్సన్ట్రేట్ అయ్యి ఒక లీగల్ ఎడ్యుకేషన్ భద్రాచలం అనే ప్రాంతంలో లా కాలేజ్ రూపంగా ఉంటే ఎందరో ఆదివాసులకి ఆ జ్ఞానం అందుతుంది. మనము దగ్గర ఊరూరు తిరిగి చట్టాల గురించి చెప్పవసరం లేదు. వాడు ఎగ్జామ్స్ రాస్తాడు, సీట్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు, తెచ్చుకొని A to Z అక్కడ ఉన్న చట్టాలు చదువుతాడు, కాన్స్టిట్యూషన్లు చదువుతాడు, క్రిమినల్ లాస్ చదువుతాడు, సివిల్ లాస్ చదువుతారు, ప్రాపర్టీకి సంబంధించిన ఆస్పెక్ట్స్ చదువుతారు, ల్యాండ్ లాస్ చదువుతారు, ఏజెన్సీ చట్టాలు కూడా చదువుతారు. ఆ చట్టాలన్నీ వాడికి అర్థం అవుతే ఆ భూమి మీద ఎవరి పట్టు ఉండాలి, భూమి మీద ఎవరి ఆధిపత్యం ఉండాలి, దాని మీద ఒక అవగాహన వస్తుంది. వాడి పోరాటం వాడే చేస్తారు. అందుకోసం మనం లా అడుగుతున్నాం, ఒక లా కాలేజ్ అడుగుతున్నాం. ఎందుకంటే ఆ లా కాలేజ్ సెంట్రిక్ అక్కడ పెట్టామనుకో, ఛత్తీస్గఢ్లో ఉన్న పిల్లలకి ఇక్కడ రావడానికి ఒక 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 ఐడియా ఉంటుంది, ఇక్కడ లా కాలేజ్ ఉంది, కొంత జరుగుతుంది అనేసి. ఇంకోవైపు ఏమో ఒడిశాలో ఉన్న ఆస్పెక్ట్స్ అడ్డుపోతుంది, ఆంధ్రప్రదేశ్ ఇంకా మన తెలంగాణ. అంటే అక్కడ లా కాలేజ్లో చదువుకున్న పిల్లోడు ఛత్తీస్గఢ్లో పోయి అక్కడ చట్టాల గురించి మాట్లాడగలడు, అక్కడ భూ పోరాటంలో పాల్గొనగలడు. ఒడిశా పోయి అక్కడున్న వైద్య సమస్యల గురించి అంటే గలం ఇప్పగలడు. ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ ఉంటే దాని గురించి వాళ్ళు కొట్లాడగలరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 4 రాష్ట్రాలని కవర్ చేస్తూ ఒక లా కాలేజ్ రావాలి. లా సెంట్రిక్ హబ్ ఉంటే, ఒక లీగల్ ఎడ్యుకేషన్ అక్కడ ప్లాట్ఫామ్ గా పడితే ఈ 4 రాష్ట్రాలు, ఈ సరిహద్దుల్లో ఉన్న ఆదివాసులకి చట్టాల మీద అవగాహన వస్తుంది, వాళ్ళ అభివృద్ధిని వాళ్ళే చేసుకుంటారు, అడ్మినిస్ట్రేషన్ లోపాలు ఉంటే వాళ్ళ పోరాటం వాళ్ళే చేస్తారు అనేసి మేము నమ్ముతూ పర్సనల్ గా అక్కడ లా కాలేజ్ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మీ ఆదివాసీ మంత్రులు ఉన్నారు, ఆదివాసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు ఈ సమస్యల మీద ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఏం సమాధానం చెప్తారు? చాలా సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలను కాదు, అంటే కోనకి సమస్యలు ఉన్నాయి అక్కడ. అంటే ఒక ల్యాండ్ మాడ్యూల్ చూస్తే ఆ ల్యాండ్ ఒకేలా ఉండదు, అది ల్యాండ్కి సంబంధించిన సమస్య ఒకేలా ఉండదు. కొన్ని మ్యుటేషన్ సమస్యలు ఉంటాయి. మ్యుటేషన్ నుంచి పహానీస్లో నమోదైన పేర్ల నుంచి చాలా ట్రాన్సాక్షన్, ల్యాండ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ సమస్యలన్నీ వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు అని అడుగుతున్నాను. అదే నేను చెప్తున్నాను. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు నేను కోనక సమస్యలను చెప్తున్నా కదా, ల్యాండ్ అయినా కానీ అక్కడున్న వివిధ ఆస్పెక్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అయినా కానీ పట్టించుకోవడానికి ప్రథమ కారణం ఏంటంటే, నేను చెప్పాను స్టార్టింగ్లో కూడా, వీళ్ళు పార్టీలకి పనిచేసే ప్రతినిధులు, ప్రజల కోసం పనిచేసే ప్రతినిధులు కాదు. ప్రజా సమస్యలు పట్టించుకోవాలంటే వాడు రోజంతా వాడు ఆ ఏరియాలో ఉండి తెలుసుకుంటాడు కదా. కనీసం వాడు హైదరాబాద్లో ఉన్నా కానీ ఆ ఏరియాలో ఉన్న డెవలప్మెంట్ కోసం, అక్కడ ఉన్న ఇష్యూ రిజల్యూషన్ కోసం ఇక్కడ పోరాడతారు కదా. పోరాడట్లే వాళ్ళు. పార్టీలో ఎలాంటి పేరు తెచ్చుకోవాలి, ఆ పార్టీ ద్వారా మంత్రి పదవులు ఎట్లా తెచ్చుకోవాలి, తెచ్చుకున్న తర్వాత దాన్ని ఎట్లా సస్టైన్ చేసుకోవాలి, ఇసుకని తవ్వుకోవాలా, చెట్లను నాటుకోవాలా, అది వేరే విషయం. వాళ్ళు ప్రజల మీద, ప్రజల కోసం చిత్తశుద్ధిగా పనిచేసే నాయకులు లేరు ఆదివాసీ సమాజంలో. ఆ నాయకులు ఉన్నా కానీ వాళ్ళు మారిపోయారు, ప్రజల నుంచి వచ్చిన నాయకులే మారిపోయారు, ప్రజల సెంట్రిక్గా పనిచేయట్లేదు. కాబట్టి జాతి వెనకబడే ఉంది. జాతి కూడా, జాతిలో ఉన్న నాయకత్వం లోపం ఉంది వాళ్ళని ప్రశ్నించడం కోసము. ఎందుకంటే ఒకరు ఎంపీ అయ్యి, ఒకరు ఎమ్మెల్యే అయ్యి, రాష్ట్రంలో మినిస్టర్ అయ్యి వాళ్ళ వెనకాల ఉడికం చేస్తూ, ఫోటోల కోసం బుకేలు ఇస్తూ, సాల్వాలు కప్పుకుంటూ టైంలోనే బిజీగున్నారు నాయకులు. ఊరు సమస్యలు ఎట్లా చెప్తారు? రీసెంట్గా ఆ ప్రాంతంలోనే ఒక కొన్ని మండలాలు ఎప్పటి నుంచో నాన్ ఏజెన్సీలో ఉండే, రీసెంట్గానే అవి ఏజెన్సీలో కలిపేలాగా జడ్జ్మెంట్ వచ్చింది. నిజంగా మినిస్టర్ అనేవాళ్ళు, ఎమ్మెల్యే అనేవాళ్ళు ముందు నుంచి దాని మీద ఫోకస్ చేస్తుంటే ప్రెజరైజ్ చేసేవాళ్ళు కదా. చెయ్యరు, వీళ్ళకి అవి ఏం తెలవు. ఎందుకంటే ఇక్కడున్న ప్రజలు, వాళ్ళకి ఓట్లు నమ్మేసిన ప్రజలు అమాయకులు, వాళ్ళకి వ్యవస్థ తెలియదు, చట్టాలు తెలియవు, ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తాయి తెలియవు, వాళ్ళకంటే అవగాహన ఉండదులే. వాళ్ళు ఏం అడుగుతారు, మనం హైదరాబాద్లో ఫ్లాట్ కొనుక్కుందాం, విల్లా కొనుక్కుందాం, ఊళ్ళో ఇసుక తవ్వుకుందాం, అదే ఉంటుంది. కానీ నిజంగా అంటే వాళ్ళ అమాయకత్వం అట్లా ఉంది. అమాయకమైన ప్రజలు ప్రశ్నించరనే కోణంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు బతుకుతున్నారు. కానీ భవిష్యత్తులో అట్లా ఉండదని మేము చెప్తున్నాం. ముఖ్యంగా ఇంకొక ఆరోపణ ఉంది, పెద్ద ఆరోపణ, మీకు తెలుసో తెలీదో కానీ, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికి కూడా పునరావాసం కల్పిస్తున్నారు. వాళ్ళకి ఆధార్ కార్డులు కావచ్చు, లేకపోతే ఓటర్ ఐడీలు కావచ్చు, అవన్నీ తెలంగాణకు సంబంధించి ఇస్తున్నారు అనే ఆరోపణ కూడా ఉంది. మీకు తెలుసు అసలు? అది తెలుసు, నాకు ఆ విషయం తెలుసు. దాని గురించి నేను వర్క్ చేస్తున్నా కూడా. టు బి హానెస్ట్, పర్సనల్గా 2024 నుంచి నేను పాలమంచ ఏరియాలో ఉన్న గ్రామంలోకి వెళ్ళాను. అండ్ ఆల్సో ములుగు ప్రాంతాల్లో కూడా కొంతమంది వాళ్ళని గుత్తికోయ అని టర్మ్తో పిలుస్తారు.
వాళ్ళకి ఆధార్ ఇస్తున్నారా అంటే నిజానికి ఇవ్వట్లేదు. ఆధార్ ఇవ్వట్లేదు వాళ్ళకి. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, రెసిడెన్స్కి సంబంధించిన సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. ఎందుకు? మరి ఓట్లు ఎట్లా ఇస్తున్నారు వాళ్ళు? ఓట్లు వేస్తున్నారు కదా. అవి కొన్ని ప్రాంతాల్లో వేస్తున్నారు, కొన్ని చోట వేయట్లేదు. అది స్టాటిస్టికల్ గా కూడా మనం చూడొచ్చు ఆ డేటా. ఈయన లాస్ట్ సీఎం కూడా అన్నారు, లైక్ లెజిస్లేషన్ అసెంబ్లీలో, ఇట్లా బయట నుంచి గుత్తికోయేసి వస్తున్నారు వలసవాదులు, చెట్లను నరుక్కుంటూ పోతున్నారు అని ఒక ఆరోపణ చేశారు. అది జరిగిపోయింది. ఇంకో విషయం చెప్తాను, మీరు రైజ్ చేసిన పాయింట్, గుత్తికోయలు వలస వచ్చి వాళ్ళు ఆధార్ కార్డు తీసుకుంటున్నారు, ఈ రాష్ట్రంలో వాళ్ళు భాగమయ్యారు అంటున్నారు. యాజ్ పర్ మనం ఒక లాజికల్ ఆస్పెక్ట్ చూస్తే 5వ షెడ్యూల్ ప్రాంతంలో రాష్ట్రాలకి సంబంధం లేకుండా ఉంటుంది. 5వ షెడ్యూల్ ప్రాంతం ఛత్తీస్గఢ్లో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, తెలంగాణలో ఉంటుంది. ఆడికి ఈ 78 ఏళ్లలో స్వతంత్రం వచ్చిందని కూడా తెలియదు. వాడికి ఆ గుట్ట అవతలు ఉంది, గుట్ట యువతలు ఉందని తెలుసు, మధ్యలో ఒక కంచె ఉంది, ఒక ఫెన్సింగ్ ఉందని తెలియదు పాపం వాడికి. అంటే వాడు తెలియకుండా మా ఊరు గుట్ట అవతలు ఇంకో ఊరికి వెళ్దాం పదా అనేసి వాడు అట్లా వస్తాడు. వాడికేం తెలుసు ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ఉందని. వాడు కొంత వ్యవసాయం చేసుకుంటాడు, కొంత పోటు నడుక్కుంటాడు, వ్యవసాయం చేసుకుంటాడు. ఫారెస్ట్ ఆఫీసర్లు వస్తారు, గొడవ జరుగుతుంది, వాళ్ళు ఫారెస్ట్ అటు ఇటు అవుతుంది, అమాయకుల ప్రజల్ని జైల్లో పెడతారు. దాన్ని చూసి వాళ్ళ పిల్లలు రిగ్రెసివ్గా ఫీల్ అవుతారు. ఈ వ్యవస్థ మీద నమ్మకం పోద్ది. ఒక ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చి భయాందోళనంగా వాళ్ళని భయపెడుతూ, అమాయకుల ప్రజల్ని, ఈ దేశంలో స్వతంత్రం వచ్చిందో లేదో కూడా తెలియని ప్రజలు భయపెడుతూ బిహేవ్ చేస్తే ఇక్కడున్న ప్రజలు తిరగబడరా? వ్యవస్థ మీద నమ్మకం ఉంటుందా? వాళ్ళకి నమ్మకం ఉండదు వ్యవస్థల మీద. అలాంటి ప్రజలు ఉన్నారు. రోడ్లు లేని ప్రజలు, వాళ్ళు ఇల్లు లేని ప్రజలు, ట్యాప్ తిప్పితే వాటర్ రాని ప్రజలు, ట్యాప్లు వేసుకుంటారు, వాటర్ సక్రమంగా రావు, సోలార్ ప్యానెల్ పెట్టుకొని ఎలక్ట్రిసిటీ తెచ్చుకుంటారు వాళ్ళు. వాళ్ళకి కావాల్సిన ఫండ్ ఏమన్నా పంచాయతీకి సంబంధించిన ఫండ్ వస్తే అది మేజర్ సెక్షన్లో ఉన్న వాళ్ళే వాడుకుంటారు. వీళ్ళకి ఫండ్ వచ్చేలాగా రాదు, ఎందుకంటే వీళ్ళు వలస వచ్చారన్న ఒకటి టర్మ్ యూజ్ చేస్తున్నారు. నిజం చెప్తున్నా, గుత్తికోయ నోట్ చేసుకోండి, గుత్తికోయ అనే ట్రైబ్ అనే ఆ టర్మినాలజీ లేదు, అది నోటిఫికేషన్లో కూడా లేదు. వాళ్ళు కోయాసే, కాకపోతే అది వాడుక భాషలో గుత్తి అంటూ గుత్తికోయ అనే టర్మ్ పెడుతున్నారు. ఇక్కడికి వచ్చి మనము నెట్లో చూస్తే ఆ లిస్టులో, ఆ 33 లిస్టులలో గుత్తికోయ అనే పేరు ఉండదు. వాళ్ళకి కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. వాళ్ళు 10వ తరగతి వరకు చదువుతారు, 12 వరకు చదువుతారు. డిగ్రీలో రెసిడెన్స్ కోసం ముందుకెళ్తే మీకు ఇది స్కాలర్షిప్లు రావు, మీరు జనరల్ కింద వస్తారని చెప్తారు. జనరల్ కింద ఎట్లా వస్తారు? వాళ్ళు 78 ఏళ్ళగా అదే అడవి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు జనరలా? వాళ్ళు ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఎన్ని బెంజ్ కార్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, చాపర్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర జనరల్ అని చెప్పడానికి? కోల్ మైనింగ్ తవ్వుతారు, ఇంకో చోటికి పంపిస్తారు. సల్వా జుడుం అనేసి ప్రజల మధ్య, మావోయిస్టులకి పోలీసుల మధ్య యుద్ధం పెట్టేసి, ఆ పోలీసులు కూడా ఎవరు? అక్కడ లోకల్లో ఉన్న ప్రజలు రిక్రూట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ మధ్య వాళ్ళని చావగొట్టి, అక్కడున్న బిల్డింగ్, అక్కడున్న చూడండి, గుర్తుపెట్టుకోండి, 2008-9 ఆ ప్రాంతాల్లో అడవి మధ్యలో, రిపోర్ట్కి అందని విషయాలు, అడవి మధ్యలోనే కొన్ని వందల గ్రామాలు తగలబెడితే ఆ ప్రజలు ఒక్క ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్ళారు. అంటే సోకాల్, ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్లో ఉంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, ఇప్పుడు తెలంగాణ అయింది కొంత. వాళ్ళకి 10-15 ఏళ్ళగా ఉంటున్నారు అక్కడ. అంటే వాళ్ళ తప్ప అది? ప్రజలు అక్కడెక్కడో యుద్ధం చేస్తుంది, బస్తర్ ఆ ప్రాంతంలో యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యుద్ధం తాకిడికి వాళ్ళు వేరే చోటుకు వచ్చారు బ్రతుకు తిరుగు కోసం. అది ఆంధ్రప్రదేశ్ అని కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి హిందీ మాట్లాడతారు, వాళ్ళకి తెలుగు భాష కూడా రాదు, వాళ్ళకి పేపర్ చదవడం రాదు, అక్కడ ఇండియన్ గెజిట్ అని తెలియదు, అసలు వాళ్ళు ఇండియాలో ఉన్నారో లేదో తెలియదు. అంటే నేను చెప్తున్నా జనరల్గా వ్యవస్థ పరిచయం లేని వాళ్ళు. వాళ్ళ గురించి మీరు అన్నట్టు వాళ్ళకి ఆధారిస్తున్నారు, అదొక ఆరోపణ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఆధార్ ఇవ్వడంలో తప్పే లేదు వాళ్ళకి. నేను చెప్తున్నా, కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఓటర్ ఐడి ఇచ్చి ఎవరైతే సంబంధించినటువంటి ఎమ్మెల్యేనో మంత్రో వాళ్ళకే ఓట్లు వేస్తారు, వీళ్ళకి ఓటర్ ఐడి ఇస్తారు. అవును, అలాంటి లాబింగ్ ఉంది. ఆ లాబింగ్ ఉంది, అది మంచి కోసమో చెడు కోసమే కానీ అలాంటి లాబింగ్ ఉంది. దాని గురించి మరి చట్టపరంగా మీరు చర్చ తీసుకురావాలి. సోకాల్ అపోజిషన్ వాళ్ళు లేచి, మీ పార్టీ లబ్ధి కోసం మీరు ఓట్లు ఇచ్చి వాళ్ళకి ఇట్లా చేస్తున్నారు కదా, నెక్స్ట్ టైం మీరు ఒక బిల్, మేము పవర్లోకి వస్తే ఒక బిల్ చేస్తాము, ఏ పార్టీ వాళ్ళకి అంటే అట్లాంటి అక్యుములేషన్ జరిగినప్పుడు మీరు ఓటర్ ఐడి ఇవ్వండి, ఆధార్ ఇవ్వండి, కాకపోతే మీరు ఓన్లీ ఓటింగ్ పర్సంటేజ్ పెంచడం కోసము, మీ లబ్ధి కోసము, మీ పొలిటికల్ ఎజెండాస్ కోసం వాళ్ళని వాడుకోవద్దని ఒక చట్టం తీసుకురావాలి, ఒక రిస్ట్రిక్టివ్ చట్టం తీసుకురావాలి.
అట్లా తీసుకొస్తే ఏ పొలిటీషియన్ అయినా కానీ అట్లా అంటే వలస అని కాదు, వాళ్ళు వలసే రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళారు బ్రతుకు తిరుగు కోసం అంతే. ఓకే. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ కూడా ఒక మాట మాట్లాడాను. పోడు భూములు ఏదైనా పోడు కొట్టుకోవడానికి వెళ్తే ఫారెస్ట్ అధికారులు వచ్చి కేసులు నమోదు చేసి జైల్లో పెడతారని చెప్పేసి అన్నారు. స్టిల్ ఇప్పటికీ 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కనీసం బెయిల్ తీసుకోవడం రాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అవును అదేవిధంగా ఒక కేసు మీద ఇంకో కేసు, ఇంకో కేసు మీద ఇంకో కేసు, ఒక అవును కేసు జైల్లో ఉన్న ఆయన మీద పెట్టడం ఇట్లాంటివి చాలా జరిగినాయి. ఇప్పటికీ స్టిల్ 40 సంవత్సరాల నుంచి కూడా జైల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న కేసుల వల్ల. అవునవును. వాళ్ళ తరపున మీరేమన్నా చేస్తారా అసలు? మరి ఆదివాసీ సంఘాల నాయకులు ఎందుకు పట్టించుకోలేదు? వాళ్ళ గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడినరా? అవును, దాని గురించి చాలా తక్కువ డిస్కషన్ ఉంటుంది. ఆదివాసీ సంఘాలు అంటే వాళ్ళు ఓన్లీ భూ పోరాటాలు చేయగలరు, అక్కడ ఉన్న సమస్యల గురించి మాట్లాడరు. కానీ ఇదొక కాన్స్టిట్యూషనల్ కాంట్రడిక్టరీ సమస్య. ఎట్లా అంటే భారతదేశంలో ఎవరికైనా తిరిగే స్వేచ్ఛ ఉంది, భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా రిసైడ్ అయ్యే స్వేచ్ఛ ఉంది. వీళ్ళు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళి అక్కడ ఇల్లు వేసుకుంటే ఒక పోలీస్ అధికారి వచ్చి మీరు ఎందుకు ఇల్లు వేశారు అని కొడితే వీళ్ళు తిరిగి కొడతారు. ఆ క్రమంలో ఒక ఘర్షణ వాతావరణం ఉంటుంది. వీళ్ళు హ్యాస్ పర్ రికార్డ్ ఏం రాస్తారు ఎఫ్ఐఆర్లో, ఇన్వెస్టిగేషన్ అయింది, పోలీసుల మీద అసాల్ట్ చేశారు, అంటే అట్లా వేస్తారు. అట్లా వేస్తూ వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పంపిస్తారు. పాపం ఈ ప్రజలకు తెలియదు, వాళ్ళు ఎఫ్ఐఆర్లో ఏముందనో తెలియదు, అది ట్రయల్ ఏం నడుస్తుందో తెలియదు, వీళ్ళు ఒక లాయర్ని పెట్టుకోవాలని తెలియదు. వీళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు, వాళ్ళు జైల్లోనే ఉంటారు. పాపం ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఇంకో ఫ్యామిలీ మెంబర్స్కి ఏం తెలుసు, ఎవరిని అపాయింట్ అవుతారు? వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు, వాళ్ళ దగ్గర పోరాడే శక్తి ఉండదు వ్యవస్థలతో. అలాంటప్పుడు వాళ్ళు 30 ఏళ్ళు కాదు జీవితాంతం వాళ్ళు అక్కడ ఉన్నా కూడా అంటే వాళ్ళు అట్లనే ఉండిపోతారు అనమాట. 30 ఏళ్ళని కాదు, జనరల్ తక్కువ ఉంటుంది అక్కడ జరిగే సెంటెన్స్ కూడా. సో అంటే అట్లాంటి కన్విక్షన్స్లో కూడా చాలా మంది వరకు జైల్లో ఉండిపోయారు. ఆ ప్రజలకి మీరు జై భీమ్ సినిమా అనేది ఉంటుంది, ఆ సినిమాలో కూడా స్టార్టింగ్లో ఇట్లా చాలామంది వాళ్ళకి క్రిమినల్ ట్రైబ్స్ అనేసి లోపడేస్తారు. అట్లా ఇక్కడున్న ప్రాంతంని క్రిమినల్ ట్రైబ్స్ అన్నట్టుగా అంటే చూస్తూ వీళ్ళు క్రిమినల్స్, వలసవాదులు, ఎక్కడి నుంచో వచ్చారు, వీళ్ళు ఒక ఏలియన్స్ అన్నట్టుగా చూస్తూ ఉంటారు, ఏలియనేటరీ పర్సన్ అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఆ క్రమంలో పోలీసు వ్యవస్థకి అక్కడున్న మనుషులకి గొడవలు అవుతూ ఉన్నాయి. సో అయితే మీరు చెప్పినట్టు మరి ప్రశ్నించే వాళ్ళు లేరు అంటే పాపం వాళ్ళకి విద్యనే అందట్లేదు కదా, వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి ఒక సోర్స్ లేదు. మీలాంటి మిత్రులు, మీడియా మిత్రులు గ్రౌండ్ రిపోర్ట్ చేసి అక్కడికి వెళ్తే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెయిన్ రోడ్ నుంచి మీరు ఒక 10 కిలోమీటర్స్ లోపలికి ట్రావెల్ చేస్తే కానీ వాళ్ళు దొరకరు. కొంతమంది రిసైడింగ్ చేశారు, మీరు అక్కడికి వెళ్తారు, మీరు మైక్ పట్టుకుంటారు, మీరు ఏమని అడుగుతారు? హిందీలో మాట్లాడతారా, తెలుగులో మాట్లాడతారా? కొంతమందికి హిందీ కూడా అర్థం కాదు కొన్ని పదాలు, వాళ్ళు మాట్లాడే భాష కోయి ఉంటుంది, కోయితూరు గోంది అంటే భాష ఉంటుంది. అంటే వాళ్ళు ఈ దేశంలో సగం మంది మాట్లాడే భాష కాదు అది, వాళ్ళు మాట్లాడే భాష ఈ దేశం వాళ్ళకి అర్థం కాదు. అంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఒక టీచర్ని అక్కడ పెట్టి చదువు చెప్పాలన్నా వాడికి హిందీ నేర్పిస్తారా, తెలుగు నేర్పిస్తారా, ఇంగ్లీష్ నేర్పిస్తారా, అది పక్కన పెడితే వాటితో ఇంటరాక్ట్ అవ్వడం కోసమే ఒక టైం పడుతుంది కదా. అలాంటి గ్యాప్స్ ఉన్నాయి, బ్రిడ్జెస్ ఉన్నాయి. అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్, అలాంటి కాంప్లెక్స్ సిచ్యువేషన్లో వాడి బాధ మనకి ఎలా అర్థం అవుతుంది? వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా అక్కడికి పోలేదు. ఇప్పుడు డిజిటల్ మీడియా రీసెంట్గా జరిగిన సందర్భాల్లో చాలా వరకు ఛత్తీస్గఢ్ వరకు పోయింది డిజిటల్ మీడియా. ఇంకా మొన్న ఏదో ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా అంత్యక్రియలు కూడా పోయింది డిజిటల్ మీడియా. బస్తర్ ప్రాంతంగా పోయింది, చర్ల వైపు పోయింది. అంటే మీరు అంటే డిజిటల్ మీడియా తప్ప వేరే మీడియా వాళ్ళు అంత యాక్సెస్ ఇవ్వరు, అంత చూపించరు కూడా. అలాంటి క్రమంలో వాళ్ళ బాధలు మనకి తెలియవు. ఎడ్యుకేషన్ లోపం ఉంది, ఈ అడ్మినిస్ట్రేషన్ అప్రోచ్ కూడా లేదు. సో ఈ రిసోర్స్, ఈ యుటిలిటీ వాళ్ళకి అర్థం కాదు. అలాంటప్పుడు కాంట్రడిక్షనే అవుతుంది. ఈ కాన్స్టిట్యూషనల్ అండ్ ఆల్సో అడ్మినిస్ట్రేషన్ కాంట్రడిక్టరీ నడుస్తుంది. దానివల్ల ప్రజలు బలవుతున్నారు. దేశానికి 80 ఏళ్ళు అవుతుంది అంటున్నారు కదా స్వతంత్రం వచ్చి. స్టిల్ ఇప్పుడు కూడా వాళ్ళు దేశ అభివృద్ధిలో భాగంగా లేరు. భాగంగా అవుదామంటే వాళ్ళని ఎట్లా అప్రోచ్ అవ్వాలో అడ్మినిస్ట్రేషన్ మెథడ్ లేదు. అందుకే వాళ్ళు వెనకబడి ఉన్నారు. ఇప్పుడు మీరు ఇంత వెనకబడి ఉన్నారు కదా, వీళ్ళందరూ ఇంత వెనకబడి ఉన్నారు, మరి వాళ్ళ తరపున మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో? ఖచ్చితంగా వాళ్ళ కోసం నిలబడదాం అనుకుంటున్నాను. అంటే ఏ విధంగా నిలబడదాం అనుకుంటున్నారు? అంటే చాలా మెథడ్స్ ఉంటాయి. మనం
ఇప్పుడు నేను లీగల్ ఆస్పెక్ట్స్ మీద నిలబడదాం అనుకుంటున్నాను. ఒక విద్యార్థికి స్కూల్లో కమ్యూనిటీ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల వాడికి రెసిడెన్స్ ఇవ్వట్లేదు. దానికోసం నిలబడదాం అనుకుంటున్నాను. కమ్యూనిటీ సర్టిఫికేట్ కోసం నిలబడదాం అనుకుంటున్నాను. కొంతమందికి సబ్సిడీలో రావాల్సిన ఆస్పెక్ట్స్ ఉంటాయి, వాటి కోసం నిలబడదాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో కొన్ని విద్యాపరంగా, వైద్యపరంగా, అండ్ ఆల్సో ఎంప్లాయ్మెంట్కి పరంగా, ఇంకా బేసిక్ థింగ్స్ కోసం పోరాడుతున్నాం. మనం హైదరాబాద్లో పోరాడే ఆస్పెక్ట్స్ వేరు, అక్కడ రోజువారీ కష్టం పోరాటాలు వేరే ఉంటాయి. వైద్యం కోసం పోరాడే ప్రజలు ఉంటారు, విద్య కోసం పోరాడే ప్రజలు ఉంటారు. వాళ్ళ కోసము నిలబడడానికి రెడీగా ఉన్నాము త్రూ లీగల్ వేస్లో. మనం ఏదో ఫుల్ కన్ఫ్రంటేషన్ చేసి వ్యవస్థని అంటే కొన్ని వందల మందిని తీసుకొని వచ్చి రోడ్ల మీద కూర్చోబెట్టి వాళ్ళ ఎనర్జీ, మన ఎనర్జీని ఖర్చు చేసే పోరాటాలు, అవుట్డేటెడ్ పోరాటాలని మనం నమ్మట్లేదు. త్రూ కోర్ట్స్, త్రూ పొలిటికల్ ప్రెజర్, అది నమ్ముతున్నాం. సో ఆ విధంగా చేద్దాం అనుకుంటున్నాము. ఎంప్లాయ్మెంట్, ఇప్పుడున్న బేసిక్ థింగ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ లేకపోవడం వల్లనే కొంత సమస్య ఉంది. అండ్ ఆల్సో వచ్చే తరాలకి కొంత రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి. అవి ఎడ్యుకేషన్లో వస్తున్న చట్టాల గురించి ప్రత్యేకంగా సిలబస్ ఇవ్వాలి. ప్రతి ప్రాథమిక స్కూల్లో, ప్రతి కళాశాలలో ఇవ్వాలి. ట్రైబ్కైనా కానీ, నాన్ ట్రైబ్కైనా అక్కడున్న చట్టాల గురించి వాళ్ళకి అవగాహన ఉంటే ద లిమిట్స్ ఆఫ్ ది రిసోర్సెస్ తెలుస్తుంది నాన్ ట్రైబ్. అండ్ ఆల్సో వాట్ ఆర్ ది ఎక్స్క్లూజివ్ రైట్స్ హ్యావ్ బీన్ అంటే ఎంబెడెడ్ ఇన్ కాన్స్టిట్యూషన్, అవి కూడా తెలుస్తాయి అక్కడున్న ట్రైబ్కి. అవి తెలిస్తే అక్కడున్న ప్రజలకి ఒక అవగాహన ఉంటుంది వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందని. అది తెలియకుండా పోతే ఈ కన్ఫ్రంటేషన్సే జరుగుతాయండి. పోలీసులకి ప్రజలకి మధ్య ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. అలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేసి నేను ప్రయత్నిస్తున్నాను. మాలాంటి వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు ముందుకు వచ్చి. ఓకే, అది చూసాం కదా. ఖచ్చితంగా కూడా ఆదివాసీలకి సంబంధించిన పోరాటంలో నేను కూడా కీలక పాత్ర పోషిస్తానంటూ కూడా ఆన్సర్ చెప్తున్నాడు. చూద్దాం మరి ఏం జరుగుతుందో ఏంటో. చూస్తూనే ఉండండి మైక్ టీవీ. మరో వారం మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను.